ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో చంద్రగ్రహం, రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 6వ స్థానంలో శనిగ్రహం, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి శుభ లక్షణాలు కలిగినటువంటి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఆలోచన తీరు అంతా కూడా సఖ్యంగానే ఉంటుంది. అలాగే ఆలోచనల ప్రకారంగానే అన్ని విషయాలని కూడా అమలు చేయగలుగుతారు. మంచి సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడం అనేది గొప్ప విషయం. అలాగే ధన యోగాదులన్నీ కూడా మంచి అనుకూలంగానే ఉంటాయి. మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాము. పెద్దగా ఇబ్బందిపరమైన విషయాలైతే ఏమీ లేవు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత ఉంటుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంది. అయితే కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అటువంటి వాళ్ళ ప్రయత్నం చేసే వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత కలుగుతుంది. ధన విషయంలో కొంత రుణ సంబంధించిన విషయాల్లో అనుకున్నట్లుగా తీర్చుకోలేకపోతాం. అనుకున్న విధానంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాలకి కానీ కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే శత్రుభావం కలిగిన వాళ్ళందరితో మిత్రులుగా మార్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. మనం కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్ చేయడం అనేవి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ వారం చేసే అవకాశం తగ్గుతుంది. ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదు. మనం గతంలో తీసుకున్నటువంటి వస్తువులకి, భూమి సంపద మొదలైన విషయాలకి దాని విలువలు బాగానే పెరుగుతాయని తెలుస్తుంది. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ప్రయాణాల సంబంధంగా కొంత అలసిపోయే అవకాశం ఉంటుంది. అంటే అసౌకర్యమైన ప్రయాణాలు అని అర్థం. అలాగే ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరమని తెలుస్తోంది. భాగ్యస్థితి బాగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు కోరుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మార్పులు కోరుకోని వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ మార్పులు ప్రయత్నం చేసేవారికి ఈ వారం అటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే మనకి గుర్తింపు గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు ఈ వారం ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. ఏదైనా మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి సాధారణమైన వారమేగానే చెప్పుకోవాలి.
ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం పూజించటం మంచిదని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.